వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. వైసీపీ నేతలు ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. లోకేష్ రెడ్ బుక్ ఓపెన్ చేస్తే జరిగేది ఇదే. నారా లోకేష్ తండ్రి చాటు బిడ్డ, రాజకీయాలు బొత్తిగా తెలియని వ్యక్తి, పాలిటిక్స్లో ఓ పప్పు అంటూ వైసీపీ సెటైర్లు, బాడీ షేమింగ్లు, సోషల్ మీడియాలో ట్రోలింగ్లు. కానీ సీన్ కట్ చేస్తే ప్రస్తుతం తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో నారా లోకేష్ ఒక సంచలనం. ఏపీలో టీడీపీ దుకాణం బంద్ అనే విమర్శలు వినిపిస్తున్న తరుణంలో నేనున్నానంటూ యువగళం పేరుతో పాదయాత్ర చేసి ఏపీ రాజకీయాలను మలుపు తిప్పారు. తన యాత్రతో అన్ని వర్గాల ప్రజలను కదిలించి వైసీపీ నేతల్లో వణుకు పుట్టించి టీడీపీని రేసులోకి తీసుకొచ్చారు. ఇక అధికారం అండతో చెలరేగిపోయిన వైసీపీ ధాటికి సీనియర్ నేతలే వణికిపోతుంటే తగ్గేదిలే అంటూ ప్రజాక్షేత్రంలో ఫైట్ చేశారు. ఊహించిన విధంగా గత ఎన్నికల్లో రెడ్ బుక్తో ప్రత్యక్షమై తెలుగు రాష్ట్రాలనే కాదు, ఏకంగా దేశ రాజకీయాలను సైతం ఆకర్షించారు. అయితే ప్రస్తుతం ఎన్నికల్లో టీడీపీ గెలుపు కన్ఫర్మ్ అని టాక్ వినిపించడంతో అందరి దృష్టి నారా లోకేష్ రెడ్ బుక్పై పడింది. ఈ రెడ్ బుక్ను చూస్తే పసుపు దళంలో ఏదో తెలియని ఉత్సాహం ఉరకలెత్తిస్తుంటే వైసీపీ నేతల్లో అధికారుల్లో వణుకు పుడుతోంది. గత ఏడాది కాలంగా ఈ రెడ్ బుక్ను ఉపయోగిస్తున్న లోకేష్ రెడ్ బుక్ మరోసారి కీలకంగా మారింది. ఇంతకీ ఆ రెడ్ బుక్లో ఎవరెవరి పేర్లు ఉన్నాయన్న విషయంపై ఏపీ అధికార వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతుంది. 5-6 నెలల క్రితం వరకు లోకేష్ రెడ్ బుక్ గురించి లైట్ తీసుకున్న అధికారులు సైతం ప్రస్తుతం రెడ్ బుక్ పేరెత్తగానే వణికిపోతున్నారు. ఇంతకీ వారిలో అంత భయం ఎందుకు పుట్టుకొచ్చిందనే విషయం ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఏపీలో జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి తెలుగుదేశం నేతలపై అక్రమ కేసులు బనాయించడం పోలీసులకు అలవాటుగా మారిపోయింది. జగన్ తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ప్రశ్నించిన వారిని పోలీసులతో కొట్టించడం, అక్రమ కేసులు పెట్టి స్టేషన్కు తీసుకెళ్లటం ఏపీలో నిత్యకృతంగా మారింది. కొందరు పోలీసులైతే ఏకంగా వైసీపీ నేతలుగా మారిపోయిన పరిస్థితి. దీంతో తెలుగుదేశం శ్రేణుల్లో సైతం ఆందోళన మొదలైంది. జగన్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రశ్నించేందుకు భయపడే పరిస్థితి ఏర్పడింది. నియోజకవర్గం, ఎమ్మెల్యే స్థాయి నేతలపై సైతం పోలీసులు జులుం ప్రదర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో కొన్ని ప్రాంతాల్లో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించడంతో తెలుగుదేశం అభ్యర్థులు నామినేషన్లు సైతం వేయలేకపోయారు. ఒక్క తెలుగుదేశం అనే కాదు, జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఎవరు ప్రశ్నించినా అక్రమ కేసులతో స్టేషన్లకు తరలించడమే కొందరు పోలీస్ అధికారులకు డ్యూటీగా మారిపోయింది. ప్రభుత్వ అక్రమ కేసులకు బాధితులుగా మారుతున్న తెలుగుదేశం శ్రేణుల పక్షాన నారా లోకేష్ పోరాటం సాగించారు. పార్టీ శ్రేణుల్లో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో మరింత రెచ్చిపోయిన అధికారుల పేర్లను నోట్ చేసుకునేందుకు ఒక రెడ్ బుక్ను లోకేష్ ఏర్పాటు చేస్తున్నారు. నియోజకవర్గాల వారీగా టీడీపీ నేతల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్న పోలీసు అధికారుల పేర్లతో పాటు పలు శాఖల అధికారుల పేర్లను రెడ్ బుక్లో లోకేష్ నమోదు చేస్తున్నట్లు తెలుగుదేశం వర్గాలు పేర్కొంటున్నాయి. వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమేనని, అధికారంలోకి వచ్చాక వీరందరూ అంతు చూస్తామని లోకేష్ హెచ్చరిస్తూనే ఉన్నారు. లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో లోకేష్ పదే పదే ఈ విషయాన్ని ప్రస్తావించారు. అయితే చంద్రబాబు కేసుల్లో దర్యాప్తు అధికారులను రెడ్ బుక్ పేరుతో లోకేష్ బెదిరిస్తున్నారని ఏసీబీ కోర్టులో ఏపీసీఐడి మెమో సైతం దాఖలు చేసిన సందర్భాలున్నాయి. లోకేష్ రెడ్ బుక్ అనగానే ఇన్నాళ్ళు లైట్గా తీసుకున్న అధికారులు ప్రస్తుతం వణికిపోతున్నారు. దీనికి ప్రధాన కారణం ఉంది. ఈ ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమన్న భావనకు అందరూ వచ్చేశారు. జగన్ తన హయాంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకపోవడంతో పాటు అధికారులు, పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రతిపక్ష నేతలపై కక్షపూర్తి విధానాలకు పాల్పడడంతో సమాజంలోని ఏ వర్గానికి జగన్ ప్రభుత్వంలో న్యాయం జరగలేదన్న భావనకు ఏపీ ప్రజలు వచ్చేశారు. దీనికి తోడు ఈ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన పార్టీలు కూటమిగా పోటీ చేశాయి. ఈ కూటమి విజయం ఖాయమన్న భావన అధికార వర్గాల్లోనూ ఏర్పడింది. దీంతో ఇన్నాళ్ళు వైసీపీ నేతల మాటలు విని టీడీపీ నేతలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన అధికారులు, పోలీసుల్లో ప్రస్తుతం వణుకు పుడుతుంది. ఇటీవలనే నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. రెడ్ బుక్ను చూపిస్తూ టీడీపీ శ్రేణులను ఇబ్బంది పెట్టిన ఎవరిని వదలం, వడ్డీతో సహా చెల్లిస్తాం, జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసి సర్వీసు నుండి డిస్మిస్ చేస్తాం అని లోకేష్ హెచ్చరించారు. దీంతో
ఇన్నాళ్ళు తెలుగుదేశం శ్రేణులపై కక్షపూరితంగా వ్యవహరించిన అధికారుల్లో వణుకు మొదలైంది. కొందరు ఓ అడుగు ముందుకేసి లోకేష్ దగ్గర వ్యక్తులను సంప్రదించి ఎర్ర బుక్కులో ఎవరెవరి పేర్లు ఉన్నాయన్న విషయంపై ఆరా తీస్తున్నారని పార్టీ వర్గాల ద్వారానే తెలుస్తోంది. టీడీపీ అధికారంలోకి వచ్చాక రెడ్ బుక్లో ఉన్న వారిపై న్యాయ విచారణ చేపడతాం అని తెలిపారు. ఎర్ర బుక్ అంటే వైసీపీ నేతలు ఉచ్చపోసుకుంటున్నారని లోకేష్ ఎద్దేవా చేశారు. ఊరూరా లోకేష్ ఎర్ర బుక్ చూపిస్తున్నారని ఆపై కోర్టుకు వెళ్లారు. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయండి అని కోర్టుకు ఎక్కారు. అరే, వారెంట్ ఎందుకయ్యా, నేను ఇక్కడే ఉన్నాను కదా, మీ జగన్ లాగా బెయిల్ తీసుకుని భయపడే వ్యక్తిని కాను, దమ్ము ధైర్యం గల వ్యక్తిని నేను, ఏ తప్పు చేయలేదు కాబట్టి ఇవాళ నేను ప్రజల మధ్యకు వచ్చాను అంటూ ఓ సందర్భంలో క్లారిటీ ఇచ్చారు లోకేష్. అరాచకాలకు ఎదురొడ్డి పోరాడుతున్న కొందరు కార్యకర్తలపై రౌడీ షీట్లు తెరిచారని, తాము అధికారంలోకి వచ్చాక కోర్టుకు వెళ్లి ఆ రౌడీ షీట్లను ఎత్తేసే బాధ్యత నాది అని హామీనిచ్చారు లోకేష్. ఈ రెడ్ బుక్లో ప్రజల సమస్యల జాబితా ఉంటుంది. చట్టాల అతిక్రమణ, అధికార దుర్వినియోగం, బాధితులకు తప్పక న్యాయం జరుగుతుందన్న అంశాన్ని రెడ్ బుక్ గుర్తు చేస్తూ ఉంటుంది అని నారా లోకేష్ చెప్పారు. అయితే ప్రస్తుతం కూటమి అధికారంలోకి వస్తుందని సర్వేలు సైతం చెప్పడంతో అందరి దృష్టి రెడ్ బుక్ పై పడింది. ముఖ్యంగా వైసీపీ నేతల్లో వణుకు మొదలైంది.